ప్రాంగణంలో కేసు గురించి వ్యాఖ్యలు చేయొద్దు. మరోసారి వైకాపా నేత చెవిరెడ్డికి ఏసీబీ కోర్టు హెచ్చరిక. ఎంపీ మిథున్ రెడ్డికి 2 రోజులు సిట్ కస్టడీ, నిందితులు జ్యుడిషియల్ రిమాండ్ 26 వరకు పొడిగింపు ఉత్తర్వులు జారీ చేసిన విజయవాడ అవినీతి నిరోధక శాఖ న్యాయస్థానం మద్యం కేసు సంబంధించి కోర్టు ప్రాంగణంలో బహిరంగంగా వ్యాఖ్యలు చేయదని వైకాపా నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏసీబీ కోర్టు న్యాయాధికారి గురువారం మరోసారి హెచ్చరించారు. కోర్టుకు తెచ్చి తిరిగి వెళ్లేటప్పుడు ఆయన పెద్దగా అరుస్తూ పోలీసులను హెచ్చరిస్తున్నారని సిట్ అధికారులు ఏసీబీ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయినా తీరు మార్చుకోకుండా గత వారం కోర్టు నుంచి కారాగారానికి వెళ్లేటప్పుడు హడావిడి చేశారు. సిట్ అధికారులు శాపనార్థాలు పెడుతూ కరపత్రాలు పంచారు. దీన్ని సిట్ అధికారులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో చెవిరెడ్డిని హెచ్చరించాల్సి వచ్చింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి ప్రజల గొంతు వినిపించకూడదా అంటూ అందుకే వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా నిరాకరణ, చంద్రబాబు కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్ మండిపాటు, ప్రజల కష్టాలు వినడానికి ప్రభుత్వం ఇష్టపడటం లేదు, అసెంబ్లీలో అటు ఇటు వారే డబుల్ యాక్షన్, నువ్వు కొట్టు నేను ఏడుస్తున్న రీతిలో వ్యవహరిస్తున్నారు, ప్రజలను ఏడిపించేది ఈ ప్రభుత్వమే, అయ్యో మీ తరపున మేము ఏడుస్తాం అనేది ఈ ప్రభుత్వమే, ఇలా ఏడ్చినట్టు నటించినంత మాత్రం సానుభూతి రాదు, విపక్షంగా మేము సమస్యలు లేవనెత్తితే నిజాయితీ ఉంటుంది, విద్య, వైద్యం, వ్యవసాయం సహా అన్ని రంగాల కూటమి ప్రభుత్వం తిరోగమనం, ప్రజలకు కనీసంగా చేయాల్సిన పని ఏమీ చేయడం లేదు, ప్రభుత్వం అనేది ఉందా లేదా అని ప్రజలకు సందేహం కలుగుతోంది, శాంతి భద్రతల పరిస్థితి మరింత దారుణం, వీటన్నిటిపై సభలో మాట్లాడే సమయం ఇచ్చే పరిస్థితి లేనందుకే మీడియా వేదికగా నిలదీత, మండలంలో మన పార్టీకి మంచి బలం ఉంది, ప్రజా సమస్యలపై గట్టిగా పోరాడాలి, శాసనసభ మండలి సమావేశాల సందర్భంగా సభ్యులకి దిశానిర్దేశం అంటూ జగన్ నిన్న వాళ్ళ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీతో మాట్లాడిన దాన్ని హైలైట్ చేశారు. అయితే యూరియా యుద్ధం అంటూ ఉదయం సభ ప్రారంభంగానే విపక్షం వాయిదా తీర్మానం తిరస్కరిస్తున్నట్టుగా ప్రకటించిన మండలి చైర్మన్ పోడియం చుట్టుముట్టి చర్చ కోసం విపక్షం పట్టు కొద్దిసేపు వాయిదా, ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉందన్న వ్యవసాయ మంత్రి అచ్చెన్న, ప్రభుత్వమే సిద్ధం అన్నాక ఇంకా వాయిదాలు ఎందుకు బొత్స, 5 ఏళ్లలో ఎప్పుడైనా ఏ ఒక్కరైతేనా రోడ్డు ఎక్కడం చూసారా, అదునులో కాకుండా ఎప్పుడో ఇస్తామంటే ఏం లాభం, ఉమారెడ్డి, రాష్ట్రంలో మంచినీళ్ళు దొరకగానే బెల్ట్ షాపులు లేని సందే లేదు, స్పిరిట్ రంగు నీళ్లతో తయారైన మద్యం అమ్మకాలలో జోరుగా సాగుతున్నాయి, అమాయకులు చనిపోతున్న టీడీపీ అనుకూల మీడియాలోనూ వార్తలు వచ్చాయి, పుణ్యక్షేత్రంలో వరుస విషాదాలకు సర్కార్ నిర్వాహకాల కారణమని మండిపాటు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే న్యాయం కోసం రోడ్డెక్కిన